బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాడా? గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఈ డీల్ ఓకే అయినట్టు వార్తలు జోరుగా వస్తుండగా షారుఖ్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. పుష్ప సక్సెస్ తో ఇంప్రెస్ అయిన షారుఖ్ సౌత్ ఎంట్రీకి ఇదే సరైన టైం గా భావిస్తున్నాడట. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు సౌత్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఆయన ఓ భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి సంస్థ షారుఖ్ కు అడ్వాన్స్ కూడా చెల్లించిందని, షారుఖ్ కూడా ఈ బ్యానర్ పై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప పాన్ ఇండియాలో సాధించిన విజయం, ఆ సినిమాకు జరిగిన భారీ ప్రమోషన్ షారుఖ్ ఖాన్ ను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. టాలెంట్, మార్కెటింగ్, విజన్ పరంగా ఈ సంస్థ ఎంతో ప్రొఫెషనల్ గా పనిచేస్తుందని ఆయన భావిస్తున్నారట. ఈ ప్రాజెక్టు ద్వారా సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని షారుఖ్ సీరియస్ గా చూస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ వార్ 2లో తెలుగు స్టార్ ఎన్టీఆర్ ధీటైన పాత్రలో కనిపించబోతున్నారు. హిందీ సినిమానే అయినా టాలీవుడ్ టచ్ ఉన్నది కావడంతో అది తెలుగు ప్రేక్షకుల్లోనూ విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. షారుఖ్ కూడా అలాంటి ఓ స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. తెలుగు మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ దిశగా దూసుకెళ్తున్న టైంలో సౌత్ కి లాంచ్ కావడం టైం పరంగా కూడా షారుఖ్ కి మర్చిపోలేని టర్నింగ్ కావచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు సుకుమార్ దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఇది ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ షారుఖ్ సినిమా చేస్తే తప్పకుండా ఓ టాప్ తెలుగు దర్శకుడితోనే పనిచేస్తారన్నది మాత్రం ఖాయం. అంతేకాదు, సినిమాలో ఓ ప్రముఖ తెలుగు స్టార్ నటుడు కూడా కీలక పాత్రలో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదనంగా తెలుగు స్టార్లు అందులో యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలో తెరకెక్కి పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.